ఒక్క సంవత్సరం రాష్ట్రానికి కీలకం, మీ జీవితాలకు కూడా చాలా అవసరం. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా దిశ, ఎవరికీ లేని నాలెడ్జ్ కానీ చొరవ కానీ తెలుగువారి సొంతం. ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఎవరంటే అది జూయిష్ కాదు, అమెరికన్స్ కాదు, అదే ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు ఇక్కడి నుంచి అక్కడ పోయి సెటిల్ అయ్యారు దిశ. ఈరోజు అందుకనే దిశ ఇంకొక పిలుపు కూడా ఇస్తున్నాను. అందరూ బాధ్యత తీసుకోవాలి, పోరాడాలి. ప్రతిరోజు 1 గంట అర్ధ గంట మీరు పోరాడాలి. 10 మందిని చైతన్యం చేయాలి. జరిగిన అన్యాయం గురించి చెప్పాలి. మన నిరసనలు తెలియజేయాలి. ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే రాజీ పడి లాలోచీలు పడుతున్నారో వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండడం, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అందరినీ ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మీకు నచ్చిన విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. మీకు చేతనైనంత విధంగా మీరందరూ కూడా సహకరించాలి. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంకొక గంట ఎక్కువ పనిచేస్తారు, ఇంకా 1-2% GSTP ఎక్కువ వస్తుంది. సంపద ఎక్కువ వస్తే ఆదాయం ఎక్కువ వస్తుంది. పనులు ఎక్కువ చేస్తే ప్రజలకు ఆనందం వస్తుంది. ఎందుకంటే సులభంగా పనులు అయినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంకొక పని చేసుకునే అవకాశం వస్తుంది. కొంతమంది ఇక్కడ ఉండే ప్రజలందరూ ఆలోచించాల్సింది, అవసరమైతే రాజధాని ఉంది. నేను ఒకటే చెప్పాను, ఇది ఒక ప్రజా రాజధాని, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉండాలి. రేపు ఈ రాజధానికి వస్తే నేను కూడా ఒక ఇటుక కాంట్రిబ్యూట్ చేశాను, ఇటుకతో సమానంగా శ్రమదానం నాది ఉందని ప్రతి ఒక్కరూ తృప్తి పడే విధంగా ఈ ప్రజా రాజధాని ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ముందుకు రమ్మంటారు. ఎమ్మెల్యేలు మంత్రులు కష్టపడదాం, ప్రజాప్రతినిధులు కష్టపడదాం, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోదాం. డబ్బులు ఉండే వాళ్ళందరూ కూడా అడుగుతున్నాను, అవసరమైతే ఒక వినూత్నమైన విధానంతో ముందుకు పోదాం. మనం బజార్లో డబ్బులు తీసుకుంటే, లేదంటే మార్కెట్లో తీసుకుంటే 8-9% ఇవ్వాలి. మేము కూడా వర్కౌట్ చేస్తాం. గవర్నమెంట్ విన్ విన్ సిచ్యువేషన్ కింద ఇప్పుడు ఉదాహరణ మీరు ఆలోచించారు అధ్యక్ష, ఇక్కడ రాజధాని కోసం భూములు లేవు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్. నేను ఒక పిలిపిచ్చాను, నన్ను నమ్మారు. నమ్మిన తర్వాత 34,000 ఎకరాలు ₹1 అడగకుండా రైతులు ముందుకొచ్చి ఉదారంగా ల్యాండ్ ఇస్తే అధ్యక్ష, కొంతమంది నాయకులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అధ్యక్ష. దీనిపైన ఈ యొక్క ఏబీకే ప్రసాద్ అదర్స్ ఒక కేసు వేశారు. ఏమని అధ్యక్ష, సిబిఐ ఎంక్వైరీ ఏమని, ఇక్కడ మొత్తం అన్యాయం జరిగిపోయిందని. ఏం అన్యాయం జరిగింది అధ్యక్ష అంటే, ఒక రాజధాని రావడం మీకు ఇష్టం లేదు. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, వాళ్ళు పెట్టింది Central Bureau of Investigation with regard to illegalities in identification of capital, construction of interim capital, Swiss challenge method, nepotism, malified intentions on the part of the state government authorities, high-handedness of officials, public representatives, and transfer the investigation of cases registered regarding damage of agriculture fields from Andhra Pradesh Police to CBI. రెండవ దశ, ఇష్యూ రిట్ ఆఫ్ మ్యాండమస్ టు డైరెక్ట్ రెస్పాండ్ టు ఫోర్త్ రెస్పాండెంట్ టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ లార్జ్ స్కేల్ బ్లాక్ మనీ సర్క్యులేషన్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఏపీ క్యాపిటల్ రీజన్ అథారిటీ. అదే మరిగా దశ ఇంకోటి, ఇష్యూ రిట్ ఆఫ్ మ్యాండమస్ టు డైరెక్ట్ ది రెస్పాండెంట్స్ నెంబర్ 1, 2, 5, 6 to appoint an expert committee preferably headed by a retired judge along with the experts of town planning, environment, social, agriculture and economic fields to study the feasibility of proposed capital city on eco-sensitive zone to suggest alternative if any. To direct the respondent 2-3 to restrain from allocation contracts in fertile agriculture lands without the consent of these
honorable court appointed committee to direct the respondent 2 and 3 to provide compensation for the farmers, agricultural labor, artisans who lost their livelihood due to clearing of agricultural activity in capital region. వీటన్నిటిపైన వేస్తే అధ్యక్ష కడాన వాళ్ళు we do not see any merit in this writ petition which is hereby dismissed. Application, if any, shall also stand disposed of. What it indicates, అధ్యక్ష గ్రీన్ ట్రిబ్యునల్కి పోతారు, అభివృద్ధి పైన విషయం కక్తారు, పట్టెసీమ పైన విషయం కక్తారు, పోలవరం రాకూడదని కోరుకుంటారు, అదే మరి రాజధాని విషయం కక్తారు. అంటే మీ ఉద్దేశం ఏంటి అధ్యక్ష? ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదా? అందరితో సమానంగా మనం పోవాల్సిన అవసరం లేదా? మీకు కావాల్సింది లాలూచే రాజకీయాలా? ఎక్కడికి వెళుతున్నారని అడుగుతున్నాను. నిన్న మీటింగ్కి ఎందుకు రాలేదని అడుగుతున్నా. మీ ఇంటెన్షన్ ఏంటని అడుగుతున్నా. నేను పిలిచింది పార్టీ అధ్యక్షుడిగా పిలవలేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిలిచాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం పిలిచాను. ఒక లీడర్ ఆఫ్ ది టీమ్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిలిచినప్పుడు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉంటే తప్పకుండా ఆ మీటింగ్కి రావాలి. మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, మీ అభిప్రాయాలు వేరే, కానీ రాష్ట్ర ప్రయోజనం ఇది. ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం వచ్చినప్పుడు కేంద్రం అన్యాయం చేస్తా ఉందని చెప్పినప్పుడు మీరు కూడా నాయకులుగా చలామణవ్వాలనుకున్నప్పుడు, మీ పార్టీలకు మనుగడ ఉండాలనుకున్నప్పుడు ఎందుకు రారని నిలదీస్తున్నా. ఆ విషయం అడుగుతున్నా. నేను ఆ మాట కూడా చెప్పాను. ఈ గడ్డ పైన పుట్టిన మీరు ఆంధ్రప్రదేశ్ పక్షానుంటారా, కేంద్రం పక్షానుంటారా మీరు తెలుసుకోమని చెప్పాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.